తీర్చబడ్డాయట. నాకు ఆ మాట చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు సేవకుడిగా నా జీవితాల్లో పొరపాట్లు జరిగినప్పుడల్లా దేవుడు గడియలు బిగిస్తే ఒక్క అంగుళం కూడా సేవ జరిగేది కాదు. వ్యాపారస్తులంటే వ్యవసాయం ఎవరైనా సరే గడియలు బిగించేస్తే నీ జీవితంలో కడుగు. ఒక్కొక్కరు చెబుతారు 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, సంబంధం కుదరట్లేదండి. నువ్వు అనాల్సింది ఏమిటంటే, ప్రభువా ఈ గడియలు నువ్వు తీనాయన అని ప్రార్థన చేయాలి. ఆ గడియలు తొలగించి నాకు పిల్ల వివాహం జరగాలి, అబ్బాయి వివాహం జరగాలనుకుంటే నువ్వు ఎక్కడ గడియల్లోకి ఎందుకు వెళ్ళిపోయావో అది సరి చేసుకోగలగాలి. మన తప్పిదాలు సరి చేసుకొని దేవుని దగ్గర సమాధాన పడితే తిరిగి నీ కొరకు ఈ మధ్యాహ్నపు వేళ తలుపులు తెరవబడునోగాక, తలుపులు తెరవబడునోగాక, నీ మార్గం సరళం చేయబడునోగాక, నీకు అనుకూలమైన పవనాలు వీచునుగాక. మరి ఈ రోజున మనం మొర్రపెట్టు దినమున చెప్పండి ఏమిటది? అందరి మాట చెప్పాలి. నేను మొర్ర